హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ అను, ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్. చాలామంది మాకు బెల్లి తగ్గడం లేదు, బెల్లి తగ్గడం లేదు అంటారు. మీకు బెల్లి తగ్గాలి అంటే ఫస్ట్ మీరు మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి, ఎక్సర్సైజెస్ చేయండి, బాగా స్వెట్ వచ్చేటట్టు. అండ్ కొన్ని స్టమక్ ఎక్సర్సైజెస్ అనేవి ఉన్నాయి. సో ఆ స్టమక్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్లీ మినిమం మీరు ఒక 40 to 50 మినిట్స్ అన్న ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈ బెల్లి అనేది తగ్గే ఛాన్స్ అనేది చాలా వరకు ఉన్నింది. అయితే చాలామంది మేము ఎక్సర్సైజ్ చేసినా తగ్గడం లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా కూడా బెల్లి ఓవర్గా ఉండి ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత డైట్ కంట్రోల్ చేసినా తగ్గడం లేదు అనుకునే వాళ్ళు మీరు ఒక్కసారి ఈ టెస్ట్లు అయితే చేయించుకోండి అమ్మ. సో ఆ టెస్ట్లు ఏంటి అని అంటే, ఒకటి HbA1c అంటే మీకు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకటి. అండ్ HbA1c అంటే 3 months షుగర్ వాల్యూస్ అనేవి మీకు ఈ టెస్ట్లో కనపడుతూ ఉంటాయి, ఇది చేయించుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి థైరాయిడ్, మీకు T3 T4 TSH వాల్యూస్ అనేవి, ఈ హార్మోనల్ వాల్యూస్ అనేవి మీకు ఈ థైరాయిడ్ టెస్ట్లో కనపడుతూ ఉంటాయి. ఇవేమన్నా మీకు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మీరు వాటిని కరెక్ట్ చేసుకున్నా కూడా మీకు ఈ బెల్లి లాస్ అయ్యే ఛాన్స్ అనేది కొంతవరకు ఉండొచ్చు. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి హార్మోన్స్ టెస్ట్. మనకి మన బాడీ అంతా మనం ఆరోగ్యంగా మనం ఆలోచించే విధానము, మనం చేసే ప్రతి పని, మనకి వచ్చే ప్రతి నెలసరి ఋతుక్రమము, లైక్ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వాళ్ళ బాడీ పర్ఫెక్ట్గా పనిచేయాలి అని అంటే హార్మోన్స్ అనేది చాలా చాలా అవసరం. సో మన బాడీలో హార్మోన్స్ ఏ విధంగా ఉన్నాయి, అవి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని చెప్పి ఈ హార్మోన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఇది కూడా చేయించుకోండి. ఈ 3 చేయించుకున్న తరువాత ఒకసారి మీకు ఫ్యాట్ కంపోజిషన్ ఎంత ఉందనేది కూడా అది కూడా వన్స్ టెస్ట్ చేయించుకోండి. సో మెయిన్ ఈ టెస్టులు చేయించుకున్న తరువాత మీకేమన్నా ఇంకా ఆ డౌట్ అనిపిస్తే అప్పుడు మీరు వచ్చేసి కొలెస్ట్రాల్ టెస్ట్ ఇవి కూడా చేయించుకోవచ్చు, అంటే లైక్ లిపిడ్ ప్రొఫైల్స్ లాంటివి కూడా చేయించుకోవచ్చు. ఇవన్నీ చేయించుకొని మీరు మీ ప్రాబ్లం ఏంటి అనేది మీరు కొంత ఈ టెస్టుల త్రూ మీరు ఐడెంటిఫై చేయండి. అండ్ కొంత మీ డైట్లో మీరేమన్నా మోడిఫై చేయాలా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇదొకటి. అండ్ వీటితో పాటు మళ్ళీ నేను మీకు డైట్ చాలా వీడియోస్లో చెప్పాను బెల్లి తగ్గడానికి. ఒకటి, మనకి బెల్లి ఫ్యాట్ తగ్గాలి అంటే స్టమక్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా 40 to 50 మినిట్స్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ దాంతోపాటు బెల్లి ఫాస్ట్గా కరిగించే కొన్ని హెర్బ్స్ చెప్తాను. వాము, జీలకర్ర అండ్ బ్లాక్ పెప్పర్, ఈ మూడింటిని పౌడర్ చేసి పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ మీరు లేవగానే ఒక 500 or 600 ml వాటర్ ఒక బౌల్లో పోసేసుకొని ఈ 3 కలిపిన పౌడరు ఒక 1.5 టేబుల్ స్పూన్ అందులో వేసేసి బాగా బాయిల్ చేయండి. బాగా బాయిల్ అయిన తర్వాత అందులో 2 మింట్ లీవ్స్ అంటే 2 పుదీనా ఆకులు వేయండి. మనకి పుదీనాలో మంచి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్గా అండ్ యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ ఫంగల్గా, యాంటీ వైరల్గా ఫైట్ చేసే హెల్దీ ప్రాపర్టీస్ అనేవి మనకి మింట్ లీవ్స్లో బాగా ఉన్నాయి. సో అందుకని ఆ మింట్ లీవ్స్ కూడా ఒక 4 మింట్ లీవ్స్ ఆ వాటర్లో వేసేసుకొని మంచిగా బాయిల్ చేసేసి మీరు దాన్ని ఫిల్టర్ చేసేసుకొని అలాగనే తీసుకోండి. చాలామంది ఆ ఫ్లేవర్ నచ్చడం లేదు, హనీ మిక్స్ చేసుకుంటే మంచిది కదా, హనీ వల్ల కూడా వెయిట్ లాస్ అవుతారు కదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నాకైతే ప్యూర్ హనీ అయితే ఎక్కడ కనిపించడం లేదు బయట మార్కెట్స్లో. సో మీరు నార్మల్గా మీకు పుట్టలు అంటే తేనె పట్టులు లాంటివి ఏమన్నా నుండి మీ కళ్ళ ముందే పిండిస్తే మీరు వెళ్ళి దాన్ని తీసుకొని ఆ హనీతోటి ఆ హనీని ఒక స్పూన్ మీరు ఈ వాటర్లో మిక్స్ చేసుకొని తాగండి అమ్మ. అదే మీకు తెలియదైతే అవాయిడ్ చేయడమే మంచిది. దానికి బదులు ఒక నిమ్మకాయ పిండేసుకొని ఒక చిటికెడు పంచదార వేసుకున్న బెస్ట్ అని నా అడ్వైజు. లేదు అంటే అసలు షుగర్ పక్కన పెట్టేసేసి కొంచెం మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి, ఒక లెమన్ స్లైస్ పిండుకోండి. మాకు ఈ సాల్ట్ కూడా వద్దు అనుకుంటే జస్ట్ వాటిని మీరు ఫిల్టర్ చేసేసుకొని ఒక లెమన్ పిండేసేసుకొని డైరెక్ట్గా తీసుకుంటే చాలు. ఆల్మోస్ట్ మీకు డైజెషన్ కంట్రోల్ అవుతుంది, మీకు ఏదైతే మీ స్టూల్ అంతా ఫ్రీ అవుతుంది, అంటే మీకు మోషన్ ఫ్రీ అవుతుంది. అండ్ దాంతోపాటు బెల్లి తగ్గుతుంది. అండ్ మీ డే అంతా కూడా మీరు ఇది తీసుకొని వెంటనే మీరు ఎక్సర్సైజెస్కి వెళ్ళారనుకోండి, మీ మెటబాలిజం అనేది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ మీ మెటబాలిజం స్టార్ట్ అవుతుంది అంటే మీకు బాడీలో చేయాల్సిన పనులన్నీ కూడా మీ బాడీ చేసుకుంటూ పోతుంది. నైట్ వరకు మీకు ఈ బెల్లి కరిగే ప్రాసెస్ అనేది జరుగుతుంది.
ఇంకా నైట్ అంటే ఆల్మోస్ట్ మనం స్లీప్ పొజిషన్లో ఉంటాం కాబట్టి అప్పుడు కూడా మన బాడీ వర్క్ చేస్తూనే ఉంటుంది కొంత. సో అందుకని ఎర్లీ మార్నింగ్ వర్కౌట్స్ అనేవి చాలా మంచిది. ఒక మనిషి హెల్తీగా ఉండడానికి, ఆర్గాన్స్ యాక్టివ్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా తీసుకోండి. అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించండి, ఫ్యాటీ ఫుడ్స్ తగ్గించండి, ఫైబర్ ఎక్కువ తీసుకోండి, వాటర్ ఎక్కువగా తీసుకోండి, అండ్ దాంతోపాటు పాజిటివ్ మైండెడ్ తోటి ఉండండి. సో దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్స్. ఇవి ఫాలో అవ్వండి. ఎవరికైనా దీని గురించి డైట్ కావాలి అన్నా, లేదు అంటే న్యాచురల్గా మీకు కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్నా, లేదు అంటే స్లీప్లెస్ ప్రాబ్లం ఉన్నా, దీనికి సంబంధించిన న్యాచురల్ ఆయుర్వేదిక్ హెర్బల్ మెడిసిన్ మన దగ్గర కూడా దొరుకుతున్నాయి. కావాల్సిన వాళ్ళు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మన క్లినిక్ హైదరాబాద్లో ఉంది. అండ్ మన దగ్గర ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.